మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో గల విజయలక్ష్మి హాస్పిటల్లో ఒక వైద్యుడి ప్రవర్తన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జ్వరం చికిత్స కోసం వచ్చిన ఒక యువతితో సదరు డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెలువెత్తాయి. 21 ఏళ్ల యువతి జ్వరం తగ్గించుకోవడానికి విజయలక్ష్మి హాస్పిటల్కి వెళ్లింది. అక్కడున్న డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చాక ఆమెతో అనుచితంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపించింది. డాక్టర్ యువతిని అసభ్యంగా తాకాడని, దీంతో భయాందోళనకు గురైన యువతి వెంటనే తన తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం అందించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రుల ఆసుపత్రికి చేరుకుని తమ కుమార్తెను అక్కడి నుంచి తీసుకువెళ్లి మరో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం బాధితురాలు కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ కిరణ్ కుమార్ ను నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం చెందిన బాధితురాల బంధువులు డాక్టర్పై దాడి చేసి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న తొర్రూరు పోలీసులు పరిస్థితిని సమీక్షించి డాక్టర్ కిరణ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో తొర్రూరు పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, నా ఒంటి మీద చేస్తుండు, చాలా క్యూట్ గా ఉన్నాడు అనేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సారు నాకు భయం వేస్తుంది, నువ్వు వచ్చేసాయి, ఏం వద్దు మమ్మీ వద్దు ఏది వద్దు డైరెక్ట్ వచ్చేసా అంటుంటే వెంటనే వెంటనే వెళ్ళి 2 గ్లూకోజ్ నైట్ ఉంచుకొని